శ్రీమద్ రామాయణము బాలకాండ 65వ సర్గ. ఆ ప్రకారంగా నిర్ణయించుకున్న విశ్వామిత్రుడు ఉత్తర దిక్కును విడిచిపెట్టాడు. తూర్పు దిక్కుగా వెళ్ళాడు. అచ్చట ఆశ్రమంను నిర్మించుకొని 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. విశ్వామిత్రుని శరీరము ఎండుకట్టె మాదిరి అయింది. అతని తపస్సుకు ఎన్నో విఘ్నాలు కలిగాయి. కానీ విశ్వామిత్రుడు చలించలేదు, ఇంద్రియములకు లోబడలేదు. 1000 సంవత్సరములు పూర్తయ్యాయి. ఇంక తపస్సు పూర్తయింది అనుకొని ఆహారం తీసుకోవడానికి కూర్చున్నాడు. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. చాలా ఆకలితో ఉన్నాను, అన్నం పెట్టమని యాచించాడు. మారు మాట్లాడకుండా విశ్వామిత్రుడు తాను తెచ్చుకున్న ఆహారాన్ని ఇంద్రునికి ఇచ్చాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుని ఒక్క మాట కూడా అనలేదు. ఇంద్రుడి మీద కోపపడలేదు. తాను నిరాహారంగా ఉండిపోయాడు. మరలా తపస్సుకు పూనుకున్నాడు. కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ మరలా 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. విశ్వామిత్రుని తలలో నుండి పొగలు చెలరేగాయి. ఆ మంటలు లోకాలను దహిస్తాయేమో అని దేవతలు భయపడ్డారు. అందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళారు. ఓ బ్రహ్మదేవా, విశ్వామిత్రుని మీరు మహర్షి అన్నారు, కానీ ఆయన తపస్సు మానలేదు. రంభను పంపాము, ఆమెను రాయిని చేశాడు. ఆయన ఆహారాన్ని లాక్కున్నాము, కోపగించలేదు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా చెలించలేదు. ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. ఆయన శరీరం నుండి మంటలు చెలరేగి లోకాలను దహిస్తున్నాయి. తమరే రక్షించాలి. తమరు వచ్చి ఆయనకు వరాలు ఇవ్వాలి, లేకపోతే లోకాలు నాశనమైపోతాయి. సూర్యుడు ప్రకాశించడం లేదు, గాలి వీచడం లేదు, భూమి కంపిస్తూ ఉంది. కావున తమరు వెంటనే రండి అని వేడుకున్నారు. దేవతల కోరిక మేరకు బ్రహ్మదేవుడు వారి వెంట విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్రునితో ఇలా అన్నాడు: ఓ బ్రహ్మర్షి, నీవు బ్రాహ్మణత్వమును పొందావు, బ్రహ్మర్షివైనావు. నీ తపస్సుకు చాలా సంతోషించాను. నీకు దీర్ఘాయుష్షు ప్రసాదిస్తున్నాను. ముల్లోకములలో నీ ఇష్టం వచ్చినట్టు సంచరించు, నీకు శుభం కలుగుతుంది అని వరాలిచ్చాడు బ్రహ్మ. విశ్వామిత్రుని మనస్సు ఎంతో సంతోషం పొందింది. ఆయన బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవా, మీరు నాకు బ్రాహ్మణత్వము, బ్రహ్మర్షి పదవి ప్రసాదించారు. నేను బ్రహ్మర్షిని అయితే దానితో పాటు ఓంకారము, వషట్కారములు, వేదములు నాకు లభ్యమగునుగాక. వాటిని నేను ఇతరులకు బోధించు అధికారము లభించునుగాక. యజ్ఞములు, యాగములు చేయించు అధికారము నాకు కలుగుగాక. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా అంగీకరించునుగాక. ఇవి కూడా నాకు ప్రసాదించండి అని అడిగాడు. బ్రహ్మదేవుడు అలాగే అన్నాడు. తరువాత దేవతలందరూ వశిష్ఠుని వద్దకు వెళ్ళారు. ఓ వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు చేసిన ఘోరమైన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని బ్రహ్మర్షి అని అన్నాడు. తమరు కూడా వచ్చి విశ్వామిత్రుని బ్రహ్మర్షి అని అంగీకరించండి అని ప్రార్థించారు. ఆ మాటలకు వశిష్ఠుడు సరే అన్నాడు. వారి వెంట విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. ఓ విశ్వామిత్ర, నీవు బ్రహ్మర్షివి, నేను అంగీకరిస్తున్నాను అని అన్నాడు. వెంటనే దేవతలు కూడా ఇలా అన్నారు: ఓ విశ్వామిత్ర, నీవు బ్రహ్మర్షి అని అందరూ అంగీకరించారు. నీవు కోరిన వరములన్నీ నీకు లభ్యమవుతాయి. ఇంకా మేము వెళుతున్నాము అని పలికి దేవతలు స్వర్గలోకమునకు వెళ్ళిపోయారు. వెంటనే విశ్వామిత్రుడు లేచి వశిష్ఠుని సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యము, పాద్యము సమర్పించి పూజించాడు. ఓ రామ, విశ్వామిత్రుడు పై చెప్పిన విధంగా బ్రాహ్మణత్వమును సంపాదించి బ్రహ్మర్షి అయ్యాడు. ఈ విశ్వామిత్రుడు మునులలో ఉత్తముడు, ధర్మాత్ముడు, వీరుడు అని శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుని వృత్తాంతమును సవిస్తరముగా వివరించారు. రామలక్ష్మణులతో పాటు జనక మహారాజు కూడా విశ్వామిత్రుని వృత్తాంతము విన్నాడు. విశ్వామిత్రునికి చేతులు జోడించి నమస్కారము చేశాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, ధన్యోస్మి. తమరు ఇక్ష్వాకు వంశములో జన్మించిన రామలక్ష్మణులతో సహా మా నగరమునకు వచ్చి మమ్ములను అనుగ్రహించినందుకు నాకు మహదానందముగా ఉంది. తమరి దర్శన భాగ్యముచే నేను పవిత్రుడను అయ్యాను. తమరి గురించి శతానందుల వారు చెప్పిన మాటలను నేను శ్రద్ధాభక్తులతో విన్నాను.
మీ గుణగణములను విని మేమందరము తరించాము. నీవు చేసిన తపస్సు ఊహాతీతము, పరులకు అసాధ్యము. అటువంటి ఘోర తపస్సు చెయ్యడం నీకే చెల్లింది. తమరి యొక్క తపో విశేషములను ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు. కానీ ప్రస్తుతము సూర్యుడు అస్తమించుచున్నాడు. తమరు సాయంకాల సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించవలెను కదా. కాబట్టి నాకు సెలవు ఇప్పించండి. రేపు ఉదయం తమరి దర్శనము చేసుకుంటాను. తమరిని సాదరముగా మిథిలా నగరమునకు ఆహ్వానించి నా వెంట తీసుకొని వెళతాను అని వినయంగా పలికాడు జనక మహారాజు. ఆ మాటలకు విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. జనకునకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇచ్చాడు. జనక మహారాజు విశ్వామిత్రునకు ప్రదక్షిణాపూర్వకంగా నమస్కారం చేశాడు. తర్వాత అమాత్యులు పురోహితులతో కలిసి మిథిలకు బయలుదేరాడు జనక మహారాజు. ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలో 65వ సర్గ సంపూర్ణము.